సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడుతుంటే తెలుగు వారంతా ఒకే ఒక్క ఆలోచనలో పడ్డారు. ఎలా అయినా సొంతూరు చేరాలి అని. కానీ ఈసారి ఆ ప్రయాణం ఆనందంగా కాకుండా అయ్యో పాపం జేబు ఖాళీ అయిపోయింది అని అనిపించేలా మారుతోంది. ఎందుకంటే బస్సు, రైలు, విమానం ఏది చూసినా టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడే విమాన టికెట్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో పలు ప్రైవేటు బస్సుల యాజమానులు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారు. ఇదెందుకు? ఎవరు పెంచుతున్నారు ఇదంతా? దీన్నెవ్వరూ అడ్డుకోరా? అసలు ప్రజలు ఏం చెబుతున్నారు అనే వివరాల్లోకి వెళితే, సంక్రాంతి పండుగకు సొంతూరు చేరేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి ప్రయాణం మాత్రం జేబుకు గట్టి భారం తప్పదనే పరిస్థితి కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దాదాపు సోల్డ్ అవుట్ అయ్యాయి. రైళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కౌంటర్ల ముందు నిరాశ ఎదురవుతోంది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే షాకింగ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక పండుగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి పాటికి వారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లు దాదాపు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితులను ప్రైవేట్ ట్రావెల్స్ అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు ముందు వస్తున్న వారాంతంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ఇక ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల్ని ఇష్టారాజ్యంగా పెంచుతున్న రవాణా శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్న బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సుల ఫిట్నెస్, ఇతర భద్రతాపరమైన అంశాలను కొన్ని రోజుల వరకు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టిన విషయం మనకు తెలిసే. అయితే ప్రతి ఏడాది పండుగ సమయంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తున్నారు. ఇక ఆర్టీసీ టికెట్ మరియు ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలను పోల్చి చూస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య నడిచే ఆర్టీసీలో టికెట్ ధర 1880 రూపాయలు. ఇక ప్రైవేటులో 5000 రూపాయల నుంచి 5999 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక అదే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే టికెట్ ధర 6999 రూపాయలు. ఇక జనవరి 9న హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమాన టికెట్ ధర 6157 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి రాజమహేంద్రం వరకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1032 రూపాయలు. ఇదే స్లీపర్ లో 2338 ఛార్జీ ఉంటే ప్రైవేటు సీటర్లు మాత్రం 2599 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అదే స్లీపర్లో అయితే ధర క్రమంగా రూపాయి తక్కువ 6000 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఆర్టీసీలో సీటర్ టికెట్ ధర 440 రూపాయలు ఉంటే ప్రైవేటులో 1750 రూపాయల నుండి 1799 రూపాయల వరకు ఉంది. ఇక అదే స్లీపర్లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి 3500 రూపాయల నుండి 5999 రూపాయలుగా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సు టికెట్ ధర 1203 రూపాయలుంటే అదే ప్రైవేటు బస్సుల్లో అయితే ఒక్కో బెర్త్కు 2799 రూపాయల నుండి 6899 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక జనవరి 9న విమాన టికెట్ ధర ఒక్కసారి పరిశీలిస్తే 3957 రూపాయలుగా ఉంది. ఇక ఈ టికెట్ ధరలను చూసి పండుగ ఇప్పుడున్న ప్రదేశంలోనే చేసుకోవాలా లేదా సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచనలో పడ్డారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడుతుంటే తెలుగు వారంతా ఒకే ఒక్క ఆలోచనలో పడ్డారు. ఎలా అయినా సొంతూరు చేరాలి అని. కానీ ఈసారి ఆ ప్రయాణం ఆనందంగా కాకుండా అయ్యో పాపం జేబు ఖాళీ అయిపోయింది అని అనిపించేలా మారుతోంది. ఎందుకంటే బస్సు, రైలు, విమానం ఏది చూసినా టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడే విమాన టికెట్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో పలు ప్రైవేటు బస్సుల యాజమానులు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారు. ఇదెందుకు? ఎవరు పెంచుతున్నారు ఇదంతా? దీన్నెవ్వరూ అడ్డుకోరా? అసలు ప్రజలు ఏం చెబుతున్నారు అనే వివరాల్లోకి వెళితే, సంక్రాంతి పండుగకు సొంతూరు చేరేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి ప్రయాణం మాత్రం జేబుకు గట్టి భారం తప్పదనే పరిస్థితి కనపడుతోంది.
ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దాదాపు సోల్డ్ అవుట్ అయ్యాయి. రైళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కౌంటర్ల ముందు నిరాశ ఎదురవుతోంది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే షాకింగ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక పండుగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి పాటికి వారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లు దాదాపు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితులను ప్రైవేటు ట్రావెల్స్ అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండగకు ముందు వస్తున్న వారాంతంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ఇక ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలను ఇష్టారాజ్యంగా పెంచుతున్న రవాణా శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్న బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సుల ఫిట్నెస్, ఇతర భద్రతాపరమైన అంశాలను కొన్ని రోజుల వరకు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టిన విషయం మనకు తెలిసి. అయితే ప్రతి ఏడాది పండుగ సమయంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తున్నారు. ఇక ఆర్టీసీ టికెట్ మరియు ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలను పోల్చి చూస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య నడిచే ఆర్టీసీలో టికెట్ ధర 1880 రూపాయలు. ఇక ప్రైవేటులో 5000 రూపాయల నుంచి 5999 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక అదే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే టికెట్ ధర 6999 రూపాయలు. ఇక జనవరి 9న హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమాన టికెట్ ధర 6157 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి రాజమహేంద్రం వరకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1032 రూపాయలు. ఇదే స్లీపర్ లో 2338 ఛార్జీ ఉంటే ప్రైవేటు సీటర్లు మాత్రం 2599 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అదే స్లీపర్లో అయితే ధర క్రమంగా రూపాయి తక్కువ 6000 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఆర్టీసీలో సీటర్ టికెట్ ధర 440 రూపాయలు ఉంటే ప్రైవేటులో 1750 రూపాయల నుండి 1799 రూపాయల వరకు ఉంది. ఇక అదే స్లీపర్లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి 3500 రూపాయల నుండి 5999 రూపాయలుగా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సు టికెట్ ధర 1203 రూపాయలుంటే అదే ప్రైవేటు బస్సుల్లో అయితే ఒక్కో బెర్త్కు 2799 రూపాయల నుండి 6899 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక జనవరి 9న విమాన టికెట్ ధర ఒక్కసారి పరిశీలిస్తే 3957 రూపాయలుగా ఉంది. ఇక ఈ టికెట్ ధరలను చూసి పండుగ ఇప్పుడున్న ప్రదేశంలోనే చేసుకోవాలా లేదా సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచనలో పడ్డారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడుతుంటే తెలుగు వారంతా ఒకే ఒక్క ఆలోచనలో పడ్డారు, ఎలా అయినా సొంతూరు చేరాలి అని. కానీ ఈసారి ఆ ప్రయాణం ఆనందంగా కాకుండా అయ్యో పాపం జేబు ఖాళీ అయిపోయింది అని అనిపించేలా మారుతోంది. ఎందుకంటే బస్సు, రైలు, విమానం ఏది చూసినా టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడే విమాన టికెట్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో పలు ప్రైవేటు బస్సుల యాజమానులు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారు. ఇదెందుకు, ఎవరు పెంచుతున్నారు ఇదంతా, దీన్నెవ్వరూ అడ్డుకోరా, అసలు ప్రజలు ఏం చెబుతున్నారు అనే వివరాల్లోకి వెళితే సంక్రాంతి పండుగకు సొంతూరు చేరేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి ప్రయాణం మాత్రం జేబుకు గట్టి భారం తప్పదనే పరిస్థితి కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దాదాపు సోల్డ్ అవుట్ అయ్యాయి. రైళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కౌంటర్ల ముందు నిరాశ ఎదురవుతోంది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే షాకింగ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక పండుగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి పాటికి వారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లు దాదాపు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితులను ప్రైవేటు ట్రావెల్స్ అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండగకు ముందు వస్తున్న వారాంతంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ఇక ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాత్రం 2-3
రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల్ని ఇష్టారాజ్యంగా పెంచుతున్న రవాణా శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్న బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సుల ఫిట్నెస్, ఇతర భద్రతాపరమైన అంశాలను కొన్ని రోజుల వరకు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టిన విషయం మనకు తెలిసే. అయితే ప్రతి ఏడాది పండుగ సమయంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తున్నారు. ఇక ఆర్టీసీ టికెట్ మరియు ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలను పోల్చి చూస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య నడిచే ఆర్టీసీలో టికెట్ ధర 1880 రూపాయలు. ఇక ప్రైవేటులో 5000 రూపాయల నుంచి 5999 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక అదే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే టికెట్ ధర 6999 రూపాయలు. ఇక జనవరి 9న హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమాన టికెట్ ధర 6157 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి రాజమహేంద్రం వరకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1032 రూపాయలు. ఇదే స్లీపర్ లో 2338 ఛార్జీ ఉంటే ప్రైవేటు సీటర్లు మాత్రం 2599 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అదే స్లీపర్లో అయితే ధర క్రమంగా రూపాయి తక్కువ 6000 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఆర్టీసీలో సీటర్ టికెట్ ధర 440 రూపాయలు ఉంటే ప్రైవేటులో 1750 రూపాయల నుండి 1799 రూపాయల వరకు ఉంది. ఇక అదే స్లీపర్లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి 3500 రూపాయల నుండి 5999 రూపాయలుగా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సు టికెట్ ధర 1203 రూపాయలుంటే అదే ప్రైవేటు బస్సుల్లో అయితే ఒక్కో బెర్త్కు 2799 రూపాయల నుండి 6899 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక జనవరి 9న విమాన టికెట్ ధర ఒక్కసారి పరిశీలిస్తే 3957 రూపాయలుగా ఉంది. ఇక ఈ టికెట్ ధరలను చూసి పండుగ ఇప్పుడున్న ప్రదేశంలోనే చేసుకోవాలా లేదా సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచనలో పడ్డారు ప్రయాణికులు. సంక్రాంతి పండుగ సమయం దగ్గర పడుతుంటే తెలుగు వారంతా ఒకే ఒక్క ఆలోచనలో పడ్డారు, ఎలా అయినా సొంతూరు చేరాలి అని. కానీ ఈసారి ఆ ప్రయాణం ఆనందంగా కాకుండా అయ్యో పాపం జేబు ఖాళీ అయిపోయింది అని అనిపించేలా మారుతోంది. ఎందుకంటే బస్సు, రైలు, విమానం ఏది చూసినా టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పుడే విమాన టికెట్ల ధరలకు అమాంతం రెక్కలొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో పలు ప్రైవేటు బస్సుల యాజమానులు అడ్డగోలు దోపిడీకి తెరలేపుతున్నారు. ఇదెందుకు, ఎవరు పెంచుతున్నారు ఇదంతా, దీన్నెవ్వరూ అడ్డుకోరా, అసలు ప్రజలు ఏం చెబుతున్నారు అనే వివరాల్లోకి వెళితే సంక్రాంతి పండుగకు సొంతూరు చేరేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి ప్రయాణం మాత్రం జేబుకు గట్టి భారం తప్పదనే పరిస్థితి కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు దాదాపు సోల్డ్ అవుట్ అయ్యాయి. రైళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. దీంతో కౌంటర్ల ముందు నిరాశ ఎదురవుతోంది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే షాకింగ్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక పండుగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి పాటికి వారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు, విశాఖపట్నం నుండి రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ టికెట్లు దాదాపు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. దీంతో ఈ పరిస్థితులను ప్రైవేట్ ట్రావెల్స్ అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు ముందు వస్తున్న వారాంతంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్న ఈ 2 రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ఇక ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల్ని ఇష్టారాజ్యంగా పెంచుతున్న రవాణా శాఖ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వస్తున్న బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సుల ఫిట్నెస్, ఇతర భద్రతాపరమైన అంశాలను కొన్ని రోజుల వరకు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టిన విషయం మనకు తెలిసే. అయితే ప్రతి ఏడాది పండుగ సమయంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలు మాత్రమే చేస్తున్నారు. ఇక ఆర్టీసీ టికెట్ మరియు ప్రైవేటు బస్సుల్లో టికెట్ ధరలను పోల్చి చూస్తే హైదరాబాద్ టు విశాఖపట్నం మధ్య నడిచే ఆర్టీసీలో టికెట్ ధర 1880 రూపాయలు. ఇక ప్రైవేటులో 5000 రూపాయల నుంచి 5999 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇక అదే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే టికెట్ ధర 6999 రూపాయలు. ఇక జనవరి 9న హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమాన టికెట్ ధర 6157 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి రాజమహేంద్రం వరకు చూసుకున్నట్టయితే ఆర్టీసీ సూపర్ లగ్జరీలో 1032 రూపాయలు. ఇదే స్లీపర్ లో 2338
ఛార్జీ ఉంటే ప్రైవేటు సీటర్లు మాత్రం 2,599 నుండి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక అదే స్లీపర్లు అయితే ధర క్రమంగా రూపాయి తక్కువ 6,000 రూపాయల వరకు ఉంది. ఇక హైదరాబాద్ నుండి విజయవాడ వరకు ఆర్టీసీలో సీటర్ టికెట్ ధర 440 రూపాయలు ఉంటే ప్రైవేటులో 1,750 రూపాయల నుండి 1,799 రూపాయల వరకు ఉంది. ఇక అదే స్లీపర్లో బెర్త్ కావాలంటే సౌకర్యాన్ని బట్టి 3,500 రూపాయల నుండి 5,999 రూపాయలుగా నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సు టికెట్ ధర 1,203 రూపాయలుంటే అదే ప్రైవేటు బస్సుల్లో అయితే ఒక్కో బెర్త్కు 2,799 రూపాయల నుండి 6,899 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక జనవరి 9న విమాన టికెట్ ధర ఒక్కసారి పరిశీలిస్తే 3,957 రూపాయలుగా ఉంది. ఇక ఈ టికెట్ ధరలను చూసి పండుగ ఇప్పుడున్న ప్రదేశంలోనే చేసుకోవాలా లేదా సొంతూళ్లకు వెళ్లాలని ఆలోచనలో పడ్డారు ప్రయాణికులు.